నమస్కారం మిత్రులారా, నేను ఈరోజు మీకు వృశ్చిక రాశి రాబోయే 2026 సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేది మీకు వివరంగా చెప్తాను. ఇప్పటికే ఎంతోమంది ఎన్నో వీడియోస్ చేస్తున్నారు వృశ్చిక రాశి మీద. నా వరకు నా రీసెర్చ్ ప్రకారం నేను కూడా కొంత వృశ్చిక రాశి వారి కోసం కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పెద్ద అనుకూలము లేదు, అంతగా ప్రతికూలము లేదు. ఎగిరి గంతేయాల్సిన ఆనందము రాదు, నీరు గారిపోవాల్సిన నిరుత్సాహము లేదు. అలా కాలం స్తబ్దుగా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అనుకున్న పనులు జరుగుతాయా జరగవా అనేది మీరు ఆశించిన స్థాయిని బట్టి ఉంటుంది. ఆశించినవన్నీ జరగకపోవచ్చు ఈ రాశి వారికి సంవత్సరం. ఎందుకంటే గురువు బలం వీరికి అధికంగా లేకపోవడం ఒక మైనస్ పాయింట్గా చెప్పవచ్చు. మెయిన్ అభివృద్ధి చెందాలంటే గురువు ఈ సంవత్సరం మే జూన్ వరకు కాస్త అటు ఇటుగా అష్టమంలోకి సప్తమంలోకి వక్రిస్తూ, అష్టమంలో ఉండి వక్రిస్తూ గురువు ఊగిసలాడుతూ ఉండడం వల్ల వీరి జీవితంలో కూడా ఆర్థికంగా కూడా ఊగిసలాట ఎక్కువగా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ ఫైనాన్షియల్గా వచ్చే డబ్బు అదిగో వచ్చేసిన డబ్బు అంటారు, చేతికి అందినట్టుగా అనిపిస్తుంది కానీ చేతికి అందదు. అదిగదిగో ఉద్యోగం వచ్చేసింది అన్నట్టే ఉంటుంది కానీ ఉద్యోగం రాదు. అదిగదిగో ఫలానా వ్యాపారం పెట్టేద్దాం అంతా అయిపోయింది అనుకుంటాం కానీ ఆ వ్యాపారం మొదలవ్వదు. అదిగదిగో ప్రమోషన్ వచ్చేసింది అనిపిస్తుంది, దగ్గర దాకా వచ్చేస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి, కానీ ప్రమోషన్ మట్టుకు రాదు, ఇంకా ఎవరికో పోతుంది. అలాగే అదిగదిగో వివాహం అన్ని దగ్గరికి వచ్చేసాయి, ఇద్దరికి నచ్చేశారు, జాతకాలు కుదిరినాయి, అయినా ఏదో ఒక కారణం చేత వివాహం సంబంధం కుదరదు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా ఈ వృశ్చిక రాశి వారికి ఒకటనేంటి, అన్నీ అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయి. ఇది సహజ లక్షణం. ఎవరిని చెప్పినా ఇది వృశ్చిక రాశికి సహజ లక్షణం, పుట్టుకతో వచ్చింది ఇది వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే వృశ్చిక రాశి మేషం, అష్టమం, మేషాన్ని నుంచి అష్టమం అవుతుంది. మేషానికి వృశ్చికానికి అధిపతి కుజుడు అష్టమం అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం శనీశ్వరుడు. ఈ సంఖ్యాశాస్త్రానికి శనీశ్వరుడు అధిపతి, రాశికి కుజుడు అధిపతి. ఈ రెండు ఎప్పుడు కూడా పరమశత్రువులే. కుజుడు శనీశ్వరుడు పరమశత్రువులు కావడం చేత ఈ వృశ్చిక రాశి వారికి జీవితాంతం అనుకోవచ్చు. అంటిల్ అన్లెస్ వారి దశ జాతకంలో బ్రహ్మాండమైన గ్రహస్థితి ఉంటే తప్ప ఎప్పుడు మీరు అనుకున్నది జరిగేది చాలా విరుద్ధంగా, చాలా ఆపోజిట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నేను చెప్పినట్టు ఎవరు చెప్పరు. మీరు అనుకున్న దానికి జరిగేదానికి జరుగుతున్న దానికి చాలా ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కుజుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఎప్పుడు పడదు, అంటే ఎప్పుడు ఏకం కావు ఈ రెండు గ్రహాలు. ఈ మనసు ఈ చేసే కర్మ ఫలితము ఎప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే వీరికి ఈ సంవత్సరం కూడా గురువు సగభాగం తర్వాత అనుకూలిస్తాడు. సరే గురువు అలా ఉంచండి, శనీశ్వరుడు పంచమంలో ఉన్నాడు. అసలు మీ ఆలోచనలే స్థిరంగా ఉండవు ఈ సంవత్సరం. ఏదో మందకోడి ఆలోచనలు, బద్ధకం వదులుచుకొని ముందుకు పోతే వృశ్చిక రాశి వారు చాలా మానసికంగా చికాకు ఉంటారు, చాలా బద్ధకంగా ఉంటారు, సోమరితనం, లేజినెస్, ఆలోచనలు తొందరగా ప్రాక్టికల్ చేయలేరు. ఈ విధంగా వాళ్ళు కూడా కొంత పంచమ శని వల్ల ఇబ్బందులు కూడా గురవుతుంటారు వృశ్చిక రాశి వారు. అలాగే దశమంలో రాహు, నిలకడలేని వృత్తి, నిలకడలేని అప్స్ అండ్ డౌన్స్ అయ్యే వృత్తి. చతుర్థంలో రాహు, దశమంలో కేతు. ఈ రాహు చతుర్థంలో కూడా దశమాన్ని వీక్షించడం వల్ల కూడా వృత్తిలో అస్థిరత, అనుకున్న ఎత్తులకు ఎదగలేకపోవడం. ఈ సంవత్సరం అంతా ఈ రాహు కేతువులు చతుర్థ దశమంలో ఉండడం వల్ల పెద్దగా అనుకున్న ఫలితాలు కూడా ఉద్యోగంలో, వృత్తి, వ్యాపారంలో ఎదగకపోవచ్చు, ఎదగదాం అనుకున్నంత ఎదగలేకపోవచ్చు. ఎందుకంటే గురుబలం కూడా తర్వాత కానీ గురుబలం రాదు. గురుబలం వచ్చిన తర్వాత రాహు మీదకి గురు వీక్షణ ఉంటుంది జూన్ తర్వాత, కానీ జూన్ తర్వాత రాహుపై గురు వీక్షణ ఉండడంతో అప్పుడు కాస్త అభివృద్ధి మార్పు ఉంటుంది వృశ్చిక రాశి వారికి.
నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.